tan theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ మనం తీసుకుంటే దీనికి కోఆర్డినేట్స్ x1 y1 అని రాసుకుంటే ఇది y1 అవుతుంది, ఇది x1 అవుతుంది. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ y1 బై అడ్జసెంట్ x1. లేదంటే ఇంకో పాయింట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఓ పాయింట్, దీనికి x కోఆర్డినేట్, ఈ పాయింట్కి x కోఆర్డినేట్స్ ఇంత అవుద్ది, ఇది x కోఆర్డినేట్ అవుద్ది, ఇది y కోఆర్డినేట్ అవుద్ది, ఇది y2 అవుద్ది, ఈ మొత్తం వచ్చేసి x2 అవుతుంది. tan theta ఈజ్ ఈక్వల్ టు ఈ ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసుకోవచ్చు, లేదంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఈ ఆపోజిట్ బై ఈ అడ్జసెంట్ కూడా రాసుకోవచ్చు. చిన్న ఆపోజిట్ బై చిన్న అడ్జసెంట్, లేకపోతే పెద్ద ఆపోజిట్ బై పెద్ద అడ్జసెంట్. ఇలా మనం y3 బై x3 అని కూడా రాసుకోవచ్చు. అంటే సింపుల్గా y బై x, ఏదో y అంటే ఏదో ఒక x కోఆర్డినేట్ బై ఏదో ఒక y కోఆర్డినేట్ బై ఏదో ఒక x కోఆర్డినేట్. సో ఏదో ఒక y కోఆర్డినేట్ బై ఏదో ఒక x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు tan theta అవుతుంది. అదే tan theta ఏమవుతుంది, స్లోప్ అవుతుంది. ఇది స్లోప్కి సంబంధించిన ఒక విషయం. అయితే ఇంకొక విషయం మనం చూస్తే స్లోప్కి సంబంధించింది, ఒకవేళ లైన్ అంటే గ్రాఫ్ ఇలా ఉంటే, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, గ్రాఫ్ కనుక ఇలా ఉంటే, ఇది తీటా అయితే ఈసారి స్లోప్ ఏమవుతుందండి అంటే మైనస్ tan theta అవుతుంది. మైనస్ అలాగే ఉంటుంది. tan theta ఈజ్ ఈక్వల్ టు మనం రాసుకోవాలి ఆపోజిట్ బై అడ్జసెంట్ అని చెప్పేసి ఏదో ఒకటి రాసుకోవాలి. సరే, ఏదో ఒకటి వస్తుందిలే. అయితే ఒకసారి tan theta అన్నా, ఒకసారి మైనస్ tan theta అన్నా, ఇలా కాకుండా ఎనీ టైం ప్రతిసారి పర్ఫెక్ట్గా స్లోప్ గురించి పర్ఫెక్ట్గా చెప్పాలంటే స్లోప్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు dy బై dx. dy బై dx అంటే డిఫరెన్సియేషన్ చెప్పుకున్నాం మనం, అంటే yలో చిన్న చేంజ్ బై xలో చిన్న చేంజ్. ఇప్పుడు ఈ లైన్ పైన నువ్వు వెళ్తున్నప్పుడు yలో వచ్చిన చిన్న చేంజ్ బై xలో వచ్చిన చిన్న చేంజ్, yలో వచ్చిన చిన్న చేంజ్ బై xలో వచ్చిన చిన్న చేంజ్. ఇప్పుడు సడన్గా dy బై y బై x ఉంది కదా, ఇక్కడ dy బై dx ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఏం చూడొచ్చు, ఇలా ఒక లైన్ ఉంది, ఇది తీటా, ఇది కూడా తీటా. tan theta ఈజ్ ఈక్వల్ టు tan theta, ఇదే tan theta ఈజ్ ఈక్వల్ టు ఇది ఆపోజిట్. ఇది ఎంత అవుతుంది చూడు, ఇక్కడ ఇది y1, ఈ మొత్తం y2, ఇది y1, ఈ మొత్తం y2 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది y2 మైనస్ y1 అవుతుంది బై ఈ మొత్తం x2, ఇక్కడ వరకు x1 అంటే ఇది అవుతుంది, ఎంత అవుతుంది, x2 మైనస్ x1 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, y2 మైనస్ y1ని డెల్టా y అని, x2 మైనస్ x1ని డెల్టా x అని చెప్పచ్చు. సో tan theta నథింగ్ బట్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా y బై డెల్టా x. ఇవే చిన్నవి కూడా తీసుకోవచ్చు, చిన్న ట్రయాంగిల్ వేసుకొని చిన్నవి కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా స్లోప్ ఈజ్ ఈక్వల్ టు dy బై dx అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, ఇక్కడే కాదు, ఫస్ట్ పాయింట్లోనే కాదు, సెకండ్ ఎక్కడైనా సరే కరెక్ట్ అవుద్ది. సో ప్రస్తుతానికి నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే స్లోప్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు dy బై dx. ఈ విషయం తెలియాలి నీకు. ఇక రెండో పాయింట్ స్లోప్ సంగతి అయిపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ రిగార్డింగ్ ఏరియా. ఇక్కడ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఒక గ్రాఫ్ ఇలా ఉంది. ఏరియా అంటే ఈ గ్రాఫ్కి కింద వచ్చి ఇది గ్రాఫ్, ఇక్కడ చూస్తే ఇది గ్రాఫ్, ఇక్కడ చూస్తే ఇది ఈ లైన్ గ్రాఫ్, మిగతావన్నీ మనం గీసుకున్నాం. గ్రాఫ్ ఇది yxకి మధ్యలో ఉండే డిఫరెంట్ రిలేషన్ని బట్టి డిఫరెంట్ షేప్స్లు వస్తాయి గ్రాఫ్కి. సో డిఫరెంట్ షేపుల్లో ఇది ఇక్కడ సింపుల్ షేప్ తీసుకున్నాను నేను, గ్రాఫ్ ఇలా ఉందనుకున్నా. ఇప్పుడు ఈ గ్రాఫ్కి కింద ఉండే ఏరియా, కింద వచ్చి ఈ ఏరియా మనకు కావాలి. ఇక్కడ వరకు ఉంది గ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్రాఫ్ ఉంది. ఈ పాయింట్కి x కోఆర్డినేట్ ఇది అవుద్ది, x కోఆర్డినేట్, ఈ పాయింట్కి ఇది అవుద్ది y కోఆర్డినేట్. ఇప్పుడు ఏరియా అంటే ఎంత వస్తుంది, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఇది లెంగ్త్ ఇది బ్రెడ్త్, అంటే x ఇంటూ y వేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఏరియా అవుతుంది. గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా ఏమవుతుంది, x ఇంటూ y అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ మనకి కైనమెటిక్స్లో ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. y యాక్సిస్ పైన వెలాసిటీ, x యాక్సిస్ పైన టైం తీసుకుంటే వెలాసిటీ టైంకి గ్రాఫ్ ఏదో ఒకటి ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు ఈ గ్రాఫ్కి స్లోప్ ఏమవుతుందండి అంటే dy బై dx. y ప్లేస్లో ఎవరున్నారు, v ఉంది, x ప్లేస్లో ఎవరున్నారు, t ఉంది. dv బై dt అంటే ఏంటి, యాక్సిలరేషన్.
అలాగే మనం ఎస్టీ గ్రాఫ్ తీసుకుందాం. ఎస్కి టీకి గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్, ఏదో గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ స్లోప్ మనం తీసుకుంటే ds/dt అవుతుంది. ds/dt అంటే ఏంటి? వెలాసిటీ. ఎస్టీ గ్రాఫ్ స్లోప్ వచ్చేసి వెలాసిటీ అవుతుంది. వీటీ గ్రాఫ్ స్లోప్ వచ్చేసి యాక్సిలరేషన్ అవుతుంది. అలాగే మళ్ళీ వీటీ గ్రాఫ్కి వెళ్తాను నేను. ఇది వీటీ గ్రాఫ్, ఏదో వీటీ గ్రాఫ్ ఇలా ఉంది. గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా ఏమవుతుంది? గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా వచ్చేసి మనం ఏం చెప్పాం? y ఇంటూ ఎక్స్ అని చెప్పాం. ఇక్కడ y ఎవరు? v, x ఎవరు? t, vt. గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా vt అంటే వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఇంటూ టైం అంటే గ్రాఫ్కి ఇది గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా, ఈ గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా ఏమవుతుంది? y ఇంటూ ఎక్స్ అని చెప్పుకున్నాక, y అంటే v, x అంటే t. v ఇంటూ t అంటే ఏమవుద్ది? వెలాసిటీ ఇంటూ టైం ఏమవుద్ది? డిస్ప్లేస్మెంట్ అవుతుంది. వెలాసిటీ ఇంటూ టైం ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అలాగే ఏటీ గ్రాఫ్ మనం తీసుకుంటే, ఏటీ గ్రాఫ్ ఏదో ఉంది ఇలాగా, దానికి కింద ఉన్న ఏరియా, ఏటీ గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా వచ్చేసి ఏమవుతుంది? ఏటీ అవుతుంది. ఏటీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎలా అయింది? మనకు తెలుసు కదా, v = u+8 అని ఫార్ములా ఉందని తెలుసుగా. ఏటీ ఇక్కడే ఉంచే, యూ తీసుకొచ్చే, v - u అంటే ఏమవుతుంది? చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ = ఏటీ. సో ఈ గ్రాఫ్ కింద ఉన్న ఏరియా వచ్చేసి ఏటీ. ఆ ఏటీ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఈ గ్రాఫ్ కింద ఉన్న ఏరియా చేంజ్ ఇన్ వెలాసిటీ. ఈ గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా వచ్చి ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇలాగా ఏరియా స్లోప్ని యూస్ చేసుకొని మనం డిఫరెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయొచ్చు.